ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో. బంగారం ఓంటు చేస్తున్నావు అమ్మా. హాయ్. నానా మెసేజ్ అమ్మ అనుకుంటా. పర్లేదే, 2 minutesలోనే పింక్ చేసిందా? మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో నాన్న నువ్వు. నేనా? అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి? ఏంటి? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలని. ఓ అవునా? ఇప్పుడు చూడు, నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. సెండ్. ఏ దొంగ, నేనేనని ఎలా కనిపెట్టావు? నేనున్న ఫీల్డే అది కదా. ఫీల్డ్ అంటుందేంటి? అంతేలే, పొలాల్లో తిరుగుద్ది కదా సిల్లీగా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా? నానా కూల్. ఓకే, మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా? నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి. ఇక లేట్ చేయకు, లేట్ లతీఫ్, అడిగేసేయి అడిగేసేయి. డూ యూ లైక్ మీ? ఎస్ అంటే ఒట్టి లైకేనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ. దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. పాపా పాపా, ఐ లవ్ యూ బేబే. సెండ్. I want to see you. I want to see you. I want to see you. వీడియో కాల్ ఓకే? చూసావా, దెబ్బకి మొగుడిని చూడాలనిపించింది. ఎస్ మై డార్లింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్నానం చేస్తారా? ఎందుకు? నువ్వు వచ్చి వీపు రుద్దుతావా? సొంత పిల్లానికి చేసినట్టు మెసేజ్ ఏంటయ్యా? అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్, ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా. నువ్వు క్లాస్ మీద ఫీలింగ్ తో చేసినట్లేదు, నా మీద ఫీలింగ్ తో చేసినట్టుంది. దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే. అలా ఎలా అయిందప్పా? ఏసీపీ సార్, నమస్తే సార్. సార్ ఏసీపీ సార్, రండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? చేయకండి సార్, ప్లీజ్ సార్, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ సార్. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయంతుందండి. ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కారు ఇక్కడ ఏంటండి? ఎంత బిల్డప్ ఇచ్చా? పాన్ కార్డ్ ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డ్ లో చూపిస్తావా? పదా. ఎక్కడికండి? రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా నాన్న. వెయిట్ చేస్తున్నారు, అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట. అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా? నానా నానా వదండి వదండి. సార్ రేపు ప్రోగ్రామ్ ఎటనరీ మీకు వాట్సాప్ చేస్తాను సార్. వద్దు, ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారని వాట్సాప్ డిలీట్ చేసేసా. నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టే. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ సార్.
ఏంటి డల్ ఉన్నావు? వీడియో కాల్స్లోనే యాక్టివ్గా ఉంటావా? అయ్యో అలా ఏం లేదు సార్. నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, కానీ అక్కర్లే. యూ కెన్ గో. ఎందుకు సార్? మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది, నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో. వెళ్ళు. నేను ఇంకా మారలేదు సార్. ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి సార్. ఇలా సగం మారిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్, వదిలేయద్దు. నేను మీతోనే ఉంటాను సార్, ప్లీజ్ సార్. నన్ను చూసి భయపడే వాళ్ళని చూసా, నా నుంచి దూరంగా పారిపోయే వాళ్ళని చూసా, కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్న వాడిని నిన్నే చూస్తున్నా. నీకు నచ్చిన నీ రోజులుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రే, మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడటం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇక్కడే ఉంటా ఉంటున్నావు? వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి. నన్నెందుకు కలవాలి? నన్నెందుకు కలవాలి? డాడీ పోలీస్, డాటర్ దొంగ. నీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను? ఏంట్రా సరసాలాడుతున్నా? నాన్నకు చెప్పనా? నా నా ఆ, నానా చైత్ర, నీ కార్ లేదు కదా? భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసే. ఓకే సార్. థ్యాంక్స్, బాయ్. చైత్ర గారు వెళ్ళమంటారా? వెయిట్ చే. ఎప్పటిదాకా? ఈవినింగ్ దాకా. ఏ ప్రాబ్లమా? పడుకుంటాను, ఇక్కడే పడుకుంటాను. మీకేమైనా ప్రాబ్లమా? ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఇండియాలోనే కాదు, ఫారిన్ మార్కెట్స్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మన కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. నువ్వేమంటావు చైత్ర? మీరు కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ రైతుల కోసం, ఈ నేల కోసం సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ బిజినెస్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది సార్. ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే రైతులకు ఇంకా మంచి రేట్ ఇవ్వచ్చు కదా సార్? రైతులకి మంచి రేట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఇక్కడ జనాలకి మంచి ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ సార్, మా మనసులో ఉన్నదే మీరు చెప్పారు. థ్యాంక్ యూ. మీరు మామూలు కదయ్యా, మనం అందరం కలిసే కదా అనుకున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడగానే రూట్ మార్చేశారు. నువ్వు మాత్రం అందరి అభిప్రాయాన్ని నీ అభిప్రాయంలాగా చెప్పలేదా? సర్లే, రేపు ఆయన సీఈఓగా ఎవరి పేరు అనౌన్స్ చేసినా గొడవ చేయకుండా సపోర్ట్ చేసి ఎవరి షేరు వాళ్ళు తీసేసుకుందాం. ఆయన ఖచ్చితంగా మనలో ఎవరినో ఒకరిని సీఈఓని చేస్తాడంటారా? ఆయనకు వేరే ఆప్షనే లేదు. అయినా ఆయనకి మనకంటే మంచి పని వాళ్ళు ఎవరు దొరుకుతారు? పిలిచారా సార్? లేదే. ఓకే సార్. ఎలాగో వచ్చావు కదా, బాటిల్ ఓపెన్ చేయి. భలే తీసావే, మందు బాగా అలవాటా? అయ్యో అదేం లేదండి, అప్పుడప్పుడు డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే బాధలో తాగుతుంటాను.